ఇవాళ వచ్చేసి ఓపెన్ సివి మామూలుగా మనకు బయట అవుపడుతుంటాయి కదా, ఓపెన్ సివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఫేస్ ఇవ్వగానే ఫేస్ వచ్చేసి ఆ, ఎవరికి సిమిలర్ ఫేస్ అనేది మ్యాప్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రోగ్రామ్ ద్వారా చూసి రిజల్ట్ ప్రిడిక్షన్ వాల్యూ వచ్చేసి మనకు రిటర్న్ బ్యాక్ అవడం అనేది ఈ ప్రోగ్రాంలో మెయిన్గా అల్గారిథంలో ఉండేది. ఇక్కడ ఏంటంటే నా ఫేస్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే నేను ఫేస్ శాంపిల్ వెబ్ క్యామ్ ద్వారా ఇస్తానో అంటే ఓవర్ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉండే ఎనీ డివైస్ నా లైవ్ స్ట్రీమ్లో ఉండే వెబ్ కెమెరా కనెక్ట్ అయి ఉంటుంది కదా, అది ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసుకున్నాక ఆ ఇమేజ్ వచ్చేసి ఎవరు డేటాబేస్లో ఉండే ఇమేజ్ శాంపిల్స్తో ఎవరు కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అనేది అది రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఎగ్జాంపుల్ నాట్ గుడ్. ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ నా ఇమేజ్ శాంపిల్ అనేది నేను ఇచ్చాను. ఇమేజ్ వచ్చేసి రిలవెంట్గా నా డేటాబేస్లో ఉన్న ఇమేజ్ శాంపిల్స్ కంపేర్ చేసుకొని ఇమేజ్ వచ్చేసి ఎవరి ఇమేజ్ ఫేస్తో మ్యాచ్ అయింది ఆ ఇమేజ్ వచ్చేసి నాకు క్రియేట్ చేసి రిటర్న్ బ్యాక్ అవుతుంది. మెయిన్గా ఈ అల్గారిథమ్స్ మనం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో కొన్ని ఇట్లాంటి అల్గారిథమ్స్ని యూస్ చేస్తారు. అంటే రియలిస్టిక్గా ఉండడానికి అవి ఏంటంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో క్రైమ్ని వచ్చేసి ఎలా ఐడెంటిఫై చేయాలి బేస్డ్ ఆన్ ఒక క్రైమ్ టీమ్ని వచ్చేసి ఉండే డేటాను బేస్ చేసుకొని ఉన్న పబ్లిక్ సెక్టర్లో ఉండే మీడియా సోర్సెస్ ద్వారా ఆ ఇమేజ్ని మ్యాప్ చేశాక ఎక్కడ ఆ ప్లేస్లో మ్యాప్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రిటర్న్ బ్యాక్ అవడం. అట్లాంటి అల్గారిథమ్స్లో అట్లాంటి కేస్ సినారీస్లో ఈ అప్రోచ్ వచ్చేసి కొద్దిగా బాగా వర్క్ అవుతుంది, యూస్ చేస్తూ ఉంటారు జనరల్గా. ఫైన్, బిఫోర్ గోయింగ్ టు డిస్కషన్, దిస్ ఈస్ ద డెమో. ఐఎమ్ గోయింగ్ ఫర్ ద కోడింగ్ పోర్షన్. ముందుగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే నాకు ఎనీ కనెక్ట్ అయి ఉండే డివైస్ వచ్చేసి వెబ్ క్యామ్ ద్వారా నాకు వచ్చే శాంపిల్స్ని సర్వర్స్లో ప్రాసెస్ చేసి వచ్చిన ఇమేజ్ ఇన్పుట్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ శాంపిల్స్ కంపేర్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అసలు ఎంత పర్సంటేజ్తో మనకు ఫేస్ అనేది డిటెక్ట్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రిటర్న్ బ్యాక్ అవడం. ఇది జనరల్గా SVM సపోర్ట్ వెక్టర్ మిషన్స్ ఎన్ డైమెన్షనల్ ఫీచర్స్తో కంపేర్ చేసుకొని ఇచ్చేస్తుంటారు. ప్రీవియస్గా ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి SVMని గుడ్ ప్రిడిక్షన్గా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత లేటర్ ఆన్ ఏం చేస్తారంటే న్యూరో నెట్వర్క్స్ వచ్చాయి. అప్పుడు SVM కంటే న్యూరో నెట్వర్క్లో ప్రిడిక్షన్ వాల్యూ అనేది కొద్దిగా బెటర్గా ఇస్తూ ఉన్నది. అందుకు SVM వచ్చేసి తర్వాత ప్లస్ ఆక్యుపై అనేది న్యూరో నెట్వర్క్స్ అనేది ఆక్యుపై చేస్తాయి. మెయిన్గా ఆర్క్ స్ట్రక్చర్ చూస్తే నాకు ఇక్కడ ఆర్క్ స్ట్రక్చర్ ఏంటంటే నా సర్వర్ వచ్చేసి సర్వర్ని వచ్చేసి రన్ చేసి సర్వర్ని వచ్చేసి నెట్వర్క్లో ఎనేబుల్ చేస్తాను. నెట్వర్క్ అంటే వైఫై ద్వారా కానీ ఈథర్నెట్ కానీ ఫైబర్ నెట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ కనెక్ట్ చేశాక వాట్ ఎవర్ ఈ నా యొక్క డిజాంగో సర్వర్ రన్ అయి ఉండే సర్వర్ని వచ్చేసి నా ల్యాప్టాప్ కానీ నా స్మార్ట్ ఫోన్ కానీ ఏదైనా డివైస్ కానీ కనెక్ట్ అయ్యాక నాకు శాంపిల్స్ అనేది మొబైల్స్ నుంచి కానీ ల్యాప్టాప్ ఎన్ని డివైజెస్ నుంచి వెబ్ క్యామ్ ద్వారా పంపించాక అది శాంపిల్స్ని వచ్చేసి అల్గారిథం ట్రేడ్ చేసి బెస్ట్ పాసిబుల్ మ్యాచ్ ప్రాబబిలిటీ ప్రిడిక్షన్ చేసి రిజల్ట్స్ చేసి రిటర్న్ బ్యాక్ చేస్తుంది. అది నెట్వర్క్ ఆర్కిటెక్చర్. క్లయింట్ వచ్చేసి ఒక ఐపీ అడ్రస్లో ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ సిరీస్లో ఉండే ఎనీ నెట్వర్క్ ఐపీ అడ్రస్ వచ్చేసి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి అదే నెట్వర్క్లో ఉండే అదర్ నెట్వర్క్లో వచ్చినప్పుడు మనం సినారియో మార్చుకుంటాం. ఇది రౌటర్స్ కానీ రౌటింగ్ బిహేవియర్స్ని ఇంప్లిమెంట్ చేసి వాటి ద్వారా రూటింగ్స్ అలౌ చేస్తాం. ఇది నెట్వర్క్ ఆర్కిటెక్చర్. ప్రోగ్రామింగ్ ఆర్కిటెక్చర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మనకు క్లయింట్ సర్వర్స్ రెండు ఉంటాయి. ఫస్ట్
బ్రౌజర్ ద్వారా వచ్చేసి క్లయింట్ వచ్చేసి ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ బ్రౌజర్లో ఓపెన్ చేసి దాన్ని కాల్ చేస్తారు, ఆ సర్వర్ని కాల్ చేస్తారు. కాల్ చేయగానే ఇట్లా యాక్సెస్ రిసోర్స్ వచ్చేసి మనకు కెమెరా కెమెరా రిసోర్స్ వచ్చేసి మనకు డేటాని తీసుకుంటుంది, అది రిటర్న్ బ్యాక్ చేస్తుంది రిజల్ట్స్. వచ్చిన రిజల్ట్స్ నుంచి శాంపిల్స్ వచ్చేసి అప్లికేషన్ లేయర్లో మనం వచ్చేసి రిసోర్స్ వెబ్ కెమెరాని తీసుకుంటాం. అక్కడ జనరేట్ అయ్యే ఫ్రేమ్స్లో ఎనీ వన్ బెటర్ శాంపిల్స్ని తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆ వీడియో నుంచి ఒక ఫ్రేమ్ తీసుకుంటాం. ఆ ఫ్రేమ్ని వచ్చేసి ఓవర్ నెట్వర్క్ పంపించాలి కాబట్టి వాట్ ఎవర్ ఇట్ మే బి యువర్ కన్వీనియంట్ వేలో నేను వచ్చి ఇక్కడ దాన్ని ఇమేజ్ని వచ్చేసి ఒక టెక్స్ట్ ఫార్మాట్లో చేంజ్ చేసుకున్నాను. తర్వాత దాన్ని అజాక్స్ ద్వారా నేను సర్వర్స్కి రీచ్ చేశాను. ఈ నెట్వర్క్ లేయర్ ద్వారా నాకు సర్వర్కి రెస్పాన్స్ అనేది వెళ్తుంది. రిక్వెస్ట్ ఇక్కడ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఆ ఇమేజ్ని వచ్చేసి నేను సోర్స్గా రిక్వెస్ట్గా అజాక్స్ ద్వారా నేను పాస్ చేస్తాను. ఇక్కడ సర్వర్లోకి వెళ్ళాక ఇక్కడ ఆ ఇమేజ్ 64 నుంచి వచ్చి ఇక్కడ ఆ టెక్స్ట్గా పంపించేదాన్ని మళ్ళీ ఇమేజ్గా కన్వర్ట్ చేసుకొని దాన్ని వచ్చేసి ఇమేజ్ శాంపిల్స్ మోడల్స్ వచ్చేసి కంపారిజన్ స్టార్ట్ చేస్తున్నాను. కంపారిజన్ స్టార్ట్ అయ్యాక మొత్తం ప్రిడిక్షన్ అయిన వాల్యూని వచ్చేసి రెస్పాన్స్ బ్యాక్ చేస్తున్నాను. రెస్పాన్స్ బ్యాక్ చేశాక ఏ ఇమేజ్ వచ్చేసి ఎక్కువ మ్యాచ్ ఏది జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఇది ప్రోగ్రామింగ్ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ ఆర్కిటెక్చర్. తర్వాత కోడింగ్ పార్ట్లోకి వెళ్దాం. ఇది ఇట్లా ఇమేజ్ శాంపిల్ పంపించాను, సర్వర్ సైడ్కి వెళ్తుంది, అది నాకు ఇక్కడ ప్రిడిక్ట్ చేస్తుంది, రిటర్న్ బ్యాక్ ప్రిడిక్టెడ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ప్రీవియస్గా ఇది వచ్చేసి ఓవర్ నెట్వర్క్ డివైజ్ రిసోర్సెస్ని యూస్ చేసుకుంటుంది. అంటే సపోజ్ జస్ట్ లైక్ ఇప్పుడు మనం యూట్యూబ్ చూస్తుంటాం, అవి లైవ్ స్ట్రీమింగ్ ఇస్తాం, అప్పుడు నీ కెమెరా నువ్వు యాక్సెస్ చేస్తున్నావు, ఆ డేటా పంపిస్తుంది, ఎక్కడ ఉన్నా ప్లేస్లోకి వెళ్ళి స్టోర్ అవ్వడం కానీ అటెండ్ చేస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ రిసోర్స్ని తీసుకొని ఆ రిసోర్స్లో వచ్చే పర్టికులర్ క్యాప్చర్ అయిన ఇన్ఫర్మేషన్ మనం రిటర్న్ చేస్తాం. ఇది గుడ్. తర్వాత ఇది నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ప్రకారం ఈ డిజాంగో సర్వర్ సో అల్గారిథం ఇమేజ్ అల్గారిథం ట్రీటింగ్ మెకానిజం వచ్చేసి నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్గా కోడింగ్కి వెళ్తున్నాను. కోడింగ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ బ్రౌజర్ సైడ్ వెబ్ కెమెరా, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మెయిన్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ వెబ్ కెమెరాని వచ్చేసి ఆన్ చేశాను. ఆన్ చేశాక అక్కడ జనరేట్ అయ్యే స్ట్రీమింగ్ అంతా వచ్చేసి నేను వీడియో అనే ఒక ఆబ్జెక్ట్లోకి తీసుకున్నాను. ఆ వీడియో ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు వీడియో అనే క్లాస్ ఐడిలో స్టోర్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే మనకు ఇక్కడ స్నాప్ అనేది ఇక్కడ నా ఇమేజ్లో వచ్చేసి ఎప్పుడైతే స్నాప్ అనేది ఇస్తానో అప్పుడు జనరేట్ అయ్యి ఉండే శాంపిల్ ఇక్కడ ఏదైతే అలా శాంపిల్ అనేది నేను ఇక్కడ ప్రిడిక్షన్ ట్రీట్ చేయాలనుకుంటున్నా, ఆ శాంపిల్ వచ్చేసి క్లిక్ చేస్తాను. ఇమేజ్ శాంపిల్ తీసుకొని ఫేస్ సిమిలర్ ప్రిడిక్షన్ ఎగ్జిస్టింగ్ ఉండే డేటాబేస్లో ఉండే సోర్సెస్లో ఆ ఇమేజ్ని వచ్చేసి అన్ని కంపారిజన్ అనేది స్టార్టింగ్ ప్రాసెస్ అనేది కంపేర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ శాంపిల్స్ తీసుకోగానే నా స్నాప్ అనేది ఎప్పుడైతే మనకు క్లిక్ అనేది జరుగుతుందో అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఇమేజ్ దాంట్లో ఉండే ఫ్రేమ్ని తీసుకున్నాను. ఇక్కడ వీడియో నుంచి పర్టికులర్ క్యాప్చర్ అయ్యి ఉండే ఆ టైంలో క్యాప్చర్ అయిన ఫ్రేమ్ తీసుకొని దాన్ని వచ్చేసి పిఎన్జి దాంట్లోకి ఫార్మాట్లోకి సెట్ చేశాను. సెట్ చేశాక నాకు ఎట్ ఎ టైం నాకు స్నాప్ అనేది ఎప్పుడైతే క్లిక్ అవుతుందో క్లిక్ అయిన వెంటనే నాకు ఆ శాంపిల్ తీసుకొని
నేను ఫామ్‌లో పర్టిక్యులర్‌గా అసైన్ చేసిన ఫీల్డ్‌లోకి వచ్చేసి ఆ శాంపిల్ డేటా అనేది అసైన్ చేశాను. సబ్మిట్ చేస్తేనే అక్కడ నాకు టెక్స్ట్‌లో రూపంలో కన్వర్ట్ అయిన ఇమేజ్ వచ్చేసి నాకు ఆటోమేటిక్‌గా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అవ్వంగానే నాకు ఆ ఇమేజ్ వచ్చేసి సర్వర్ సైడ్ వచ్చేసి రీచబుల్‌లోకి వచ్చేస్తుంది. తర్వాత సర్వర్ సైడ్ వచ్చేసి అల్గారిథం ఏ విధంగా ట్రీట్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే అజాక్స్ నుంచి కొత్త ఇమేజ్ అనేది నాకు ఇక్కడ వస్తుందో ఇమీడియట్‌గా ఫస్ట్ మోడల్‌ని రెడీ చేస్తున్నాను. ఎగ్జిస్ట్ అయ్యి ఉండే ఇమేజెస్‌ని వచ్చేసి కొద్దిగా ఒక బఫర్‌లోకి స్టోర్ చేసి కంపారిజేషన్‌కి వెయిటింగ్ లిస్ట్‌లోకి ఉంచాను. తర్వాత ఎప్పుడైతే నాకు అక్కడ ఇమేజ్ వస్తుందో ఆ ఇమేజ్‌కి నాకు ఇక్కడ ఎన్‌కోడ్ డేటా బేస్ ఇమేజ్‌లో నాకు ఇమేజ్ ఉంది. దాన్ని తీసుకొని ఫస్ట్ ఆ ఇమేజ్‌ని వచ్చేసి నేను డేటాను వచ్చేసి ఇమేజ్‌గా కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేసిన వెంటనే ట్రీటింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేశాను. ఒక దానికి సైజ్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని వచ్చేసి ఒక పర్టికులర్ విడ్త్‌కి సెట్ చేయడం. తర్వాత రిక్వైర్మెంట్స్ ఏమేం కావాలి మెయిన్ దానికి ఉండే డేటాకి వచ్చేసి బౌండరీస్ మొత్తం వచ్చేసి కన్వర్ట్ చేయడం. తర్వాత వచ్చేసి కలర్ ప్యాటర్న్స్ వచ్చేసి అడ్జస్ట్ చేయడం. కలర్ స్కేల్ ప్రకారం మనకు ఎలా ఇమేజ్‌ని వచ్చేసి ఒకే కలర్ కోడ్‌లకి చేంజ్ చేసుకొని కంపారిజన్ అనేది వచ్చేసి సూటబుల్ పాసిబిలిటీలోకి మార్చడం. తర్వాత మనకి ఇక్కడ చెకింగ్ ప్రొసీజర్స్ మొత్తం అసలు ఇమేజ్‌ని వచ్చేసి పర్టిక్యులర్‌గా కన్వర్షన్ స్టార్ట్ చేసుకొని మనకు ఫైనల్‌గా ఇమేజ్ వచ్చేసి అయిపోయాక మనకు అక్కడి నుంచి ప్రిడిక్ట్ అయి ఉండే ఇమేజ్ యొక్క నేమ్‌ని వచ్చేసి మనకి రిటర్న్ చేసి దాన్ని వచ్చేసి ఒక టెక్స్ట్ రూపంలో తీసుకొని దాన్ని వచ్చేసి ఫ్రేమ్‌ని వచ్చేసి రిప్రజెంట్ అయి ఉన్నదాన్ని వచ్చేసి ఆ ఫ్రేమ్‌లో మనకు ఫేస్ అనేది ఎక్కడ డిటెక్ట్ అవుతుందో దానికి వచ్చేసి ఒక రెక్టాంగిల్ షేప్ ఇచ్చేసి మనం దానికి ఏ ఫేస్ డిటెక్ట్ అయిందో ఆ ప్రాబబిలిటీ డిటెక్ట్ అయ్యి ఉండే ఫేస్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేసిన తర్వాత ఆ ఫ్రేమ్ వచ్చేసి మనకు పిఎన్జి ఏదో ఒక పిఎన్జి కానీ జేపీజీ కానీ ఏదో ఒక దాంట్లో తీసుకొని దాన్ని వచ్చేసి మళ్ళా రివర్స్ బ్యాక్ చేయాలి. రివర్స్ బ్యాక్ అంటే దాన్ని తీసుకున్నాక మళ్ళా క్లయింట్కి వచ్చేసి ఇక్కడ మనకు మ్యాచ్ అయిన ఆ ఇమేజ్ కరెక్ట్ పాసిబిలిటీని వచ్చేసి తీసుకొని దాన్ని వచ్చేసి మనం ఇక్కడికి బ్యాక్ చేస్తున్నాం. దాన్ని వచ్చేసి ఓవర్ నెట్వర్క్ మాకు చూపించాలి కాబట్టి సో అండ్ సో ప్లేస్లో వచ్చేసి నేను ఆ ఇమేజ్ని స్టోర్ చేయడం. స్టోర్ చేశాక మెసేజ్లో వచ్చేసి నేను ఆ స్టోర్ అయ్యి ఉన్న ప్లేస్ పాత్ వచ్చేసి నేను ఇక్కడ చేశాక తర్వాత ఇక్కడ నెట్వర్క్లోకి వెళ్ళాక అదే పాత్ని వచ్చేసి ఈ ప్లేస్లో వచ్చేసి ఎక్కడైతే ప్రిడిక్ట్ అవుతుందో ఈ ప్లేస్లో వచ్చేసి రిజల్ట్ వచ్చేసి రిటర్న్ బ్యాక్ చేస్తున్నాను. ఇది మొబైల్లో వచ్చేసి ముందుగా నేను క్యామ్ వచ్చేసి విత్ ఇన్ ద సర్వర్ ఉండే ల్యాప్టాప్లో నుంచి యాక్సెస్ చేయకుండా అవుట్ సైడ్ ఎనీ డివైస్ కెన్ సెండ్ ద ఫ్రేమ్ బేస్డ్ ఆన్ ఫ్రేమ్ను బట్టి మనకి ఇక్కడ శాంపుల్ ట్రీట్ చేయడం దాన్ని రిటర్న్ బ్యాక్ చేయడం. మనకి ఇక్కడ చూసినప్పుడు మనకు ఐపీ అడ్రస్ 192.168.43.21 ఇక్కడ 21లో సర్వర్ ఉంది. ఇప్పుడు ఇది ఒక ఫోటో ఉంది. ఇప్పుడు సపోజ్ సేమ్ నేను ఇంకొక దగ్గర నుంచి ఇక్కడ వేరే దగ్గర నుంచి చేస్తున్నాను. సపోజ్ ఇది నా మొబైల్ నుంచి యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ నా ఇమేజ్ శాంపిల్ ఏదైతే ఉందో అది క్యాప్చర్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తాను ఇమేజ్ వచ్చేసి నాకు ఇక్కడ సర్వర్లోకి రీచ్ అవుతుంది. ఎగ్జిస్ట్ అయ్యి ఉండే నా డేటాబేస్లో సమ్ శాంపిల్స్ నేను ట్రీట్ చేయడం, మోడల్ని వచ్చేసి మొత్తం గెస్ చేయడం, ప్రిడిక్ట్ అయ్యి ఉండే రిజల్ట్స్ వచ్చేసి
నాకు ఇక్కడ రిటర్న్ బ్యాక్ అవ్వడం, నాకు ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ వచ్చేసి నాకు ఇక్కడ రిటర్న్ బ్యాక్ అయింది. ఇక్కడ పర్సంటేజ్ చూస్తుంది ఎంత, సో అండ్ సో పర్సంటేజ్ ఇట్లా ప్రిడిక్ట్ అయింది. ఇప్పుడు అదర్ ఇమేజ్ ఇంకొక శాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఇమేజ్ పంపించాను. ఎప్పుడైతే మనకు కొత్త ఇమేజ్ మనకు వస్తుందో ఆ ఇమేజ్ వచ్చేసి మనకి ఇక్కడ శాంపిల్స్ తీసుకొని సర్వర్ సైడ్కి వెళ్తుంది. ఇప్పుడు సర్వర్ సైడ్కి వెళ్తుందో ఈ సపోర్ట్ వెక్టర్ మిషన్స్ ఇమేజ్ క్లాసిఫికేషన్ టెక్నిక్స్ అనేది స్టార్ట్ అయ్యి ఆ ఇమేజ్ అసలు ఏంటి ఎంతవరకు ఇక్కడ జూమ్ చేస్తే మనకు ఇక్కడ మనకు నేమ్ ఏమొస్తుందంటే ఇక్కడ నేమ్ చూస్తే గ్రీ అని వస్తుంది. మెయిన్ డేటాబేస్లో సేమ్ అదే నేమ్ ఉందో లేదో అని చెప్పి ఒకసారి కంపారిజన్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ డేటాబేస్ నాకు ఇక్కడ ఇమేజ్ డేటా సెట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండే నా డేటాను తీసుకున్నది. ఆ డేటాను వచ్చేసి నాకు ఇక్కడ మ్యాచ్ అనేది కరెక్ట్గా కంపేర్ అయింది. అందుకే నాకు ఇక్కడ పేరు ఫోల్డర్ నేమ్ ఏది ఉందో ఆ ఇమేజ్ నేమ్ వచ్చేసి నాకు ఇక్కడ డిటెక్ట్ అయింది. అంటే శాంపుల్ వచ్చేసి గిరి అనే పేరు మీద ఈ ఫేస్ డిటెక్ట్ అయింది విత్ సమ్ 42% యాక్యురేటీ రిజల్ట్స్లో ఇక్కడ రిటర్న్ బ్యాక్ అయింది. ఇది సపోర్ట్ వెక్టర్ మిషన్స్ ఇన్ డైమెన్షనల్ ఫీచర్స్ వచ్చేసి కంపారిజన్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రిటర్న్ బ్యాక్ చేయడం. మెయిన్గా ఈ అల్గారిథమ్స్ వచ్చేసి మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తుంటారంటే ఇమేజ్ క్లాసిఫికేషన్, ఇమేజ్ ఐడెంటిఫై చేయడం టెక్నాలజీ కానీ తర్వాత ఇట్లాంటి దాంట్లో యూజ్ చేస్తుంటారు. మెయిన్గా whatever it may be, good. I'm concluding image classification over OpenCV. Fine. Thank you. Goodbye.